డివిజన్‌ల 119 పోలింగ్ బూత్‌లో అన్నీ గూడా బతికినోళ్ళవి గూడా చనిపోయినట్టు ఒక లిస్ట్ అలాగ తయారు చేసుకుర్రు వాళ్ళు. బతికున్నప్పటికీ చనిపోయినట్టు ప్రూఫ్ చేసి వాళ్ళకి ఓటేయకుండా అట్లా ఒక దగ్గర మా దగ్గర ఒక 20, 30 ఓట్లు ఆపిర్రు. దాని గురించి మన మేడం గూడా వచ్చింది. ఆఫీసర్‌తో మాట్లాడడం కూడా జరిగింది. మేము పోలింగ్ గూడా ఆపాలని కూడా చెప్పినాము. ఓ 10 నిమిషాలు ఆపిర్రు. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. ఇంకో 122 బూత్‌ల ఒక గంట సేపు ఈవీఎం మిషన్ పాడైనా కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా అది సరి కాలేదు. మేడం వచ్చినాక మళ్ళీ 10 నిమిషాలు మనకు అది చేసింది. వేరే బూత్లలో ఏంటంటే కొన్ని బూత్లలో కూర్చొనియలేదు. ఈ బూత్ కాదు, ఆ బూత్ కాదు, మీ 119 బూత్ ఉంది, 22 మీది పోలింగ్ వేసేది అవన్నీ కాదు, ఎక్కడున్న అక్కడే కూర్చోవాలని కూడా చెప్తే మళ్ళీ మాట్లాడడం కూడా జరిగింది. మాకు ఏంటంటే అన్ని విధాలు మాకు ప్రాబ్లం చేసి ఏజెంట్లను మైనార్టీ బూత్లలో కూడా ఏజెంట్లు కూర్చోకుండా ప్రాబ్లం చేశారు. మీరు ఎడికలు ఉంటారు, ఎట్లా గుర్తుపడతారు, ఇవన్నీ అడగడం కూడా జరిగింది. అదే ముస్లిం వాళ్ళు పోతే ఎవరు అడుగుతలేరు. పోలింగ్ ఎన్నిక పోతే ముస్లింలు అడుగుతలేరు, తెలుగు వాళ్ళు పోతేనే అడుగుతారు. కాబట్టి ఇవన్నీ నిన్న జరిగిన సంఘటనలు ఉన్నాయి. మళ్ళీ అందరం కూడా కవర్ చేసి 124, 128 బూత్లలో కూడా రీపోలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ మేము అందరం నాజ్గా జమై అక్కడ కూడా ఆపాము. మళ్ళీ 153, 154లో కూడా పోలింగ్ చేయడం కూడా చేసేరాళ్ళు, దాన్ని కూడా ఆపాము. అది అయిపోయింది. మాధవలత మేడం పైన దాడి చేసే ప్రయత్నం జరిగింది, దానిపైన స్పందన ఓల్డ్ సిటీలో అయితే అందరం చూసినాం కదా, లైవ్గా వీడియోలు వచ్చినాయి. దాదాపు 300 మంది 400 మంది వచ్చారు. ఆ 144 సెక్షన్ అప్పుడు పోలీసు ఏం చేయలేదు, ఎలక్షన్ ఆఫీసర్స్ ఏం యాక్షన్ తీసుకోలేదు. దానికి ఖచ్చితంగా దాని కేసు బుక్ చేయాలి, లేకపోతే దానికి ఏం చర్యలు చేయాలి, పార్టీ పరంగా ఎటువంటి ఆదేశం వచ్చినా కూడా మేము తయారున్నాం. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎట్టుందన్న, ఇప్పుడు మాధవలత మేడం అనుకుందా, మరి ఎట్లా మీ ఫలితం ఎట్లా ఉంది? ఎట్టి విధాలా మనము 10,000 ఓట్లతో గెలుస్తున్నాం. మా అంచనా ప్రకారం మేము చూసిన పోలింగ్ ప్రకారము, హిందువులు చేసిన ప్రకారము 10,000 ఓట్లతో మనం గెలుస్తున్నామని అందరికి కూడా. నిన్న అందరూ ఓల్డ్ సిటీలో జరిగిన సంఘటన అందరూ చూసిందే. మరి ఈసారి అందరికి అర్థమైంది ఏంటంటే ప్రతిసారి ఏ విధంగా రిగ్గింగ్ జరుగుతుందో ఈసారి చూసినాం. ప్రతిసారి అయితే అనుకోవడం జరిగింది, ఈసారి మాత్రం కళ్ళతోటి అందరం కళ్ళ ముందరనే చూసినాము. 16, 18 ఏళ్ళ పిల్లలు, 40 ఏళ్ళ పిల్లల్ని బురకాలు వేసుకొని వచ్చి ఓట్లు వేపియడం, దానికి కంప్లైంట్ ఇచ్చినందుకు మాధవలత గారు వచ్చి సాక్షాత్తు ఒక లేడీ క్యాండిడేట్ ఆమె చూసినందుకే ఇవాళ ఈ పరిస్థితి ఉంది ఓల్డ్ సిటీలో. ఇంతకంటే ముందు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంటుని ఏ విధంగా రిగ్గంగి చేసి గెలుస్తుర్రో కళ్ళ ముందల ఈసారి ప్రతి ఒక్కరికి కనబడింది. ఏ రోజు వంగనోడు ఇలా వంగి దండాలు పెట్టుకుంటూ గేటు కొట్టుకుంటూ బయటికి వెళ్ళి ఓట్లు వేయించుకునే పరిస్థితి మా మాధవలత గారు వచ్చి ఇవాళ చూపించింది. అసలు హైదరాబాద్ భాగ్యనగరం అంటే ఏంటి అనేది ఇవాళ చూపించిర్రు. మేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ హైదరాబాద్ పార్లమెంటు గెలుస్తాము. గెలిచి ఈ 40 ఏండ్ల వీళ్ళ పాలనకు స్వస్తి చెప్పి వీళ్ళ పతం కట్ చేసి వీళ్ళను తరిమి కొడతాము. నెక్స్ట్ టైము ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరూ లేడీ క్యాండిడేట్స్ ఉండి బుర్కా తీసి చూపించిన తర్వాతనే ఓటేసే పరిస్థితి రావాలి. ఈ ఓల్డ్ సిటీ మొత్తం మారాలి. దానికి మా నుంచి ఇప్పుడు మొదలైంది, దీన్ని ఆపేది లేదు. నిన్న చూసినాం, అంత 18 ఏళ్ళ పిల్ల వచ్చి 18 ఏళ్ళు కూడా లేని పిల్ల వచ్చి ఓటేస్తే నిన్నటి నుంచి ఇప్పటిదాకా కేసు బుక్ చేయలేదు. ఇన్నిసార్లు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఈ రకంగా ఎలక్షన్స్ జరిగితే దీనికి ఇంకా న్యాయం జరగదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మారాల్సిందే. దీనికి మొదలైంది. మేము ఎట్టి పరిస్థితులు ఈసారి హైదరాబాద్ పార్లమెంటును కొట్టి ఈ యొక్క హైదరాబాద్ పేరు చేంజ్ చేసి భాగ్యనగర్ పార్లమెంట్ అనే పరిస్థితి వచ్చేస్తుంది. జై బీజేపీ.